ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకోలేదన్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకోలేదన్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికపై తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు వేరువేరుగా తమ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వానికి ఏది అవసరమో ఆ విధంగా కమిషన్ ద్వారా నివేదిక ఇప్పించుకున్నారని ఆరోపణ చేశారు. మరోవైపు కమిషన్ నివేదికపై ఎట్లాంటి చర్యలు లేకుండా స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టులో వేరువేరుగా కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించారు. మొత్తం 15 నెలల కాలంలో 115 మందిని సాక్షులుగా విచారణ చేసి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. ఈ నేపథ్యంలోనే జూలై 31వ తేదీన కమిషన్ గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందజేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 3 అధికారులతో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 3 అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక 650 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చర్చించి ఆమోదించింది. త్వరలో అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక చర్చకు పెడతామంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అందులో 10 పేజీలకు సంబంధించి ముఖ్యమైన అంశాలను ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం బయటకు రిలీజ్ చేసింది. ఆ 10 పేజీల నివేదికలో గత ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల ప్రమేయం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అధిక వ్యయమైందంటూ కూడా కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ రిపోర్టును కాంగ్రెస్ కమిషన్ రిపోర్టుగా అభివర్ణించి దీనిపై ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. వారి సూచనల మేరకు మొదట హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జూలై 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. జూలై 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు విచారణకు వచ్చారు. ఆ తర్వాత మరింత సమాచారం ఇవ్వడం కోసం మాజీ మంత్రి హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లారు. ఆ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి కమిషన్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలా, హైకోర్టుకు వెళ్లాలన్న దానిపైన తర్జనల
న్యాయ నిపుణుల సూచనల మేరకు హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఇక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు పొంగటం వెనుక కుట్ర కోణం దాగుంది, పేలుళ్లు సంభవించాయి. దానిపైన మహదేవ్పూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఆ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ముఖ్యంగా అందులో సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఆ తర్వాత ఈ రోజు హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పేరిట 2 వేర్వేరు పిటిషన్లు వేసిన నేపథ్యంలో హైకోర్టులో ఎట్లాంటి వాదనలు జరుగుతాయి, హైకోర్టు తీర్పు ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.